నా భార్యతో కలిసి నేనిలా జతగా వెళ్తూ ఉంటే ఎంత బాగుంది. ఇంతకాలం ఈ మధుర క్షణాల్ని మిస్ అయ్యాను. మనం చేస్తున్న ఈ అందమైన ప్రయాణం మరింత ప్రేమతో ఆనందంతో ఉండాలండి. మీ తోడును మీ ప్రేమను పంచుకుంటూ నేను ఎప్పటికీ బానిసైపోవాలి. చెప్పరా మావా. రే ఇంకా రాలేదంట్రా? ఆన్ ది వేరా, 5 minutesలో నీ ముందుంటాం. ఓకే. అమ్మి అదిగో చూడు, మనల్ని రోడ్డు పాలు చేసేసి వాళ్ళు పాలు పంచదారలాగా కలిసిపోయి ఎంజాయ్ చేస్తా తిరుగుతూ ఉండారు చూడు. బయట తిరిగినంత మాత్రాన వాళ్ళ బంధం బలపడినట్ట, కాపురం చక్కబడినట్ట. ముందుంది క్రొకడైల్ ఫెస్టివల్. అందమైన వీళ్ళ ప్రయాణానికి అవరోధాలు, అంతులేని రోదనలు సరికొత్తగా ప్రెజెంట్ చేయబోతున్నాను. నువ్విట్ట పాత స్క్రీన్ ప్లే మాటలే చెప్తావు, వాళ్ళు మాత్రం అట్టాగే 12 కాపురం చేస్తా 10 మంది పిల్లల్ని కూడా కనేసి ఫౌండేషన్ బలంగా ప్లానింగ్ చేసేలా ఉండారు. మో, నేను అవకాశం వాళ్ళకివ్వను. ఇది అనన్య 2.0 వర్షన్. లెక్క మామూలుగా ఉండదు. ఏంటనన్య ఇది? నా పరిస్థితే తిరగబడిపోయి చివరికి మొహాన్నే మార్చేసుకొని బ్రతుకుతున్నాను అనుకుంటే నీ పరిస్థితి మరి నాకంటే దరిద్రంగా తయారైందేంటి? జరిగింది చెవులతో విన్న నీకే ఇట్ట అనిపిస్తా ఉండదంటే ఆ దరిద్రాన్నంతా అనుభవిస్తున్న మా పరిస్థితి ఇంకా ఎట్టా ఉంటుందో అర్థం చేసుకోమ్మి. ఏందో ఏదో బతుకు. ఆడ పోలీసులతోనూ ఏడ ఆయన ఇంట్లోనూ ఒంటి నిండా వాతలు పడేలా తన్నులు తిని మా మీద మాకే రోత పుడతా ఉండది. ఎట్టాంటి చండాలపు అవమానం మాకు జరిగింది కాబట్టి సరిపోయి ఉండాది. కానీ ఏ పరువుగల మనుషులకు జరుగుంటే అసలు ఈ పాటికి ఎప్పుడో ఊరేసుకు సచ్చేవాళ్ళు. అమ్మా, అంటే మనం పరువు తక్కువ వాళ్ళమని అంటున్నావా? తక్కువ నేను ఏడన్నానమ్మి, అసలు మనకి పరువే లేదంటేను. ఏయ్, అసలే తిక్క మీదున్నాను. చిరకు పెడితే చంపేస్తాను. ఈ స్పెషల్ గా నువ్వు చంపేదేముంది మే? నీ దరిద్ర పడి అలా బారిన పడి నేను ఎప్పుడొకప్పుడు తప్ప కట్టేయడం గ్యారంటీనే. అబ్బా, మీరింకాపుతారా? వేసిన ప్లాను వర్కౌట్ కానప్పుడు మీకే కాదు నాకు ఇలాగే ఉంటుంది. కానీ ఇలాంటి టైంలోనే పిచ్చెక్కిన సునకాల్లాగా అరుచుకోవడం మానేసి నెక్స్ట్ ఏం చేయాలో బుర్ర పెట్టి ఆలోచించాలి. అదే ఆలోచనలో ఉన్నాను సమీరా. కానీ పాదరసంలా పరుగు తీసే నా బ్రెయిన్ ఆ అత్తకోడల ఇంటెలిజెన్స్ ముందు కాన్షియస్ అయిపోయి అక్కడే ఆగిపోతుంది. నేను ఎంత పెద్ద స్కెచ్ వర్కౌట్ చేసినా ఏదో ఒక క్లూతో వచ్చి దెబ్బ కొట్టేస్తున్నారు. అలా అని ఇలా డిసప్పాయింట్ అయిపోయి ఇక్కడే ఉండిపోతావా? నెవర్. ఏది ఏవైనా నేను అనుకున్నది మాత్రం సాధించకుండా విడిచిపెట్టే ప్రసక్తే లేదు. ఆ ఇంటిని ముక్కలు ముక్కలు చేయాలన్న నా కల కలగానే మిగిలిపోవటానికి నేను ఒప్పుకోను. అందుకు నీకున్న ఏకైక బలం, దారి ఒకే ఒక్క దామిని అనన్య. ఇంకెక్కడ దామిని అమ్మి? ఆ పిల్ల కూడా మొహాన చీకొట్టిపోయి ఉండదుగా. ఆ దామిని చీకొడితే మాత్రం దాని ద్వారా ఆ ఇంట్లో గొడవలు సృష్టించలేనా? ఏందమ్మి నువ్వనేది? మళ్ళా కొత్త స్క్రీన్ ప్లేకి తెరతేస్తాండవా? మంచిదమ్మి, కానీ ఇంకా ఏం చేద్దాము? జనాలు కోరుకునేది కూడా ఇదే కదా. వాళ్ళని తృప్తిపరచాలంటే నువ్వు ఇట్లాంటి పిచ్చి వేషాలు వెయ్యాలి కదా.
ఏందో అంత మన కర్మ. హలో, ఎవరు? నమస్తే మేడం, మైసెల్ఫ్ రంగనాథ్, రాజ్ గ్రూప్ ఆఫ్ కంపెనీ నుంచి మేనేజర్ని కాల్ చేస్తున్నాను. ఓ, హాయ్ సార్, చెప్పండి. ముందుగా మీకు హృదయపూర్వక శుభాకాంక్షలు. మొన్న సీఎం గారి డాటర్ శారీని మీ కంపెనీయే తయారు చేయటం, ఇండియా వైడ్ ఆ శారీకి జనం నుంచి గొప్పగా అప్లాజ్ రావడం మాకు చాలా సంతోషంగా ఉంది మేడం. ఓ, థ్యాంక్ యూ సో మచ్ సార్. అష్టలక్ష్మి శారీతో మీరు సంపాదించుకున్న ఈ క్రేజ్ వల్ల మా కంపెనీ మీ లీలావతి టెక్స్టైల్లో పెట్టుబడి పెట్టాలన్న ఆలోచనలో ఉంది. ఏంటి సార్ మీరు అనేది? యా మ్యామ్, మీరు ఓకే చెప్తే మా కంపెనీ మీతో 100 కోట్ల ఆర్డర్తో డీల్ కుదుర్చుకోవడానికి సిద్ధంగా ఉంది. ఏమంటారు? ఓ మై గాడ్, ఇంత గ్రేట్ ఆపర్చునిటీ ఇస్తూ ఏమంటారు అని అడుగుతారేంటి సార్? తప్పకుండా సార్, మీతో డీల్కి మాకు ఓకే సార్. థ్యాంక్ యూ మేడం. అయితే అగ్రిమెంట్ పేపర్స్ రెడీ చేసి ఫార్మాలిటీస్ ఫినిష్ చేద్దాము. సో మీరు అపాయింట్మెంట్ ఫిక్స్ చేస్తే డాక్యుమెంట్స్తో వచ్చి నేను మిమ్మల్ని కలుస్తాను. ఎప్పుడూ ఎందుకండి, వచ్చేయండి. ఎప్పుడే లొకేషన్ మీకు షేర్ చేస్తాను. ఓకే మేడం, షూర్. థ్యాంక్ యూ మేడం. ఓకే సార్. రండి. దామిని, ఆగమ్మా. ఏంటమ్మా? ఏంటి? ఏంటో ఏంటో విషయం చెప్పమ్మా. చెప్పు. సర్ప్రైజ్ ఉంది. చెప్పమ్మా, చెప్పు. డాడ్, ఏంటమ్మా, ఏం ఒక జరిగింది? చెప్పు. సర్ప్రైజ్ ఉంది, ఉండండి. హలో దామిని గారు. హలో సార్, వెల్కమ్ సార్. మీకోసమే ఎదురు చూస్తున్నాము. ఈవిడ మా మామ్ లీలావతి నమస్తే గారు. మేడం. నమస్కారం మా అండి. డాడ్ కోటేశ్వరరావు నమస్కారం గారు. సార్. నమస్కారం అండి. కూర్చోండి. థ్యాంక్ యూ. కూర్చోండి. కూర్చోమ్మా. అమ్మా, వేరు మామ్, వీరు రాజ్ గ్రూప్ ఆఫ్ కంపెనీ నుంచి మన దగ్గరకు వచ్చారు. ఓ అలాగా. ఆ, మేడం, మీరు లీలావతి టెక్స్టైల్ కంపెనీ కొత్తగా స్టార్ట్ చేశారు. ఇంతలోనే మంచి పేరు కూడా సంపాదించారు. నాణ్యత కలిగిన మీలాంటి కొత్త సంస్థల్ని మా రాజ్ గ్రూప్ ఆఫ్ కంపెనీస్ ఎప్పుడూ ఎంకరేజ్ చేస్తూనే ఉంటుంది మేడం. ఒక రకంగా ఇదే మా చైర్మన్ గారి మోటో కూడా. మంచిదండి, థ్యాంక్ యూ సో మచ్. ఇదిగోండి మేడం, అగ్రిమెంట్ పేపర్స్. టర్మ్స్ అండ్ కండిషన్స్ని క్లియర్గా చదువుకోండి. తర్వాతే మీరు సిగ్నేచర్ చేయండి. హ. ఆ, దామిని, ఒకసారి చదివిన తర్వాత మామ్, ఆఫర్ వాళ్ళు కదా మనకిస్తున్నారు. ఇలాంటివేమైనా ఉంటే వాళ్ళు మన గురించి చెక్ చేసుకోవాలి. కానీ మనమే ఇలా అనుమానపడి అంత పెద్ద కంపెనీని అవమానిస్తామా? హ్మ్? అయ్యో పర్వాలేదు మేడం, బిఫోర్ సిగ్నేచర్ ఆలోచించుకోమనే పెద్దవాళ్ళు చెప్తారు. పైగా ప్రొసీజర్లో భాగం కూడా అదే. అయ్యో సార్, మీరు మమ్మల్ని నమ్మారు, మేము మిమ్మల్ని నమ్మకపోవడం కరెక్టా?